తమిళనాడులో విజయ్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. 10 సంవత్సరాల పాప మొన్న కిడ్నాప్కి గురై అత్యంత దారుణమైనటువంటి హత్యకు గురైంది. ఆ చిన్నారి 4వ తరగతి చదువుతుంది. మరి ఆ పాప విషయంలో పోలీసులు వెంటనే కేసునైతే ఛేదించగలిగారు. ఎందుకంటే ఈ విషయం విజయ్కి వచ్చింది. విజయ్ వెంటనే సీఎం హోదాలో ఈ కేసుని వెంటనే మీరు పరిశోధించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది అది. దాంతో ఒకవైపు ఏమొచ్చేసి డిఎంకే కూడా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఎప్పుడు విమర్శించడానికి ముందు వస్తుంది. సో ఈ నేపథ్యంలో విజయ్ అయితే ఈ కేసు మీద చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. అప్పటికప్పుడు పోలీసులు అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విషయం గురించి చెప్పడానికి ఒక మహిళ ఐజీ అధికారి, 2 ఐపీఎస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో విరగబడి నవ్వారు. ఆమె నవ్వుతుంది, వాళ్ళు నవ్వుతున్నారు. దీని గురించి ఆ వీడియో బయటకు రావడంతో, అంటే ఆ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి వీడియోలు బయటికి రావడంతో చాలామంది సోషల్ మీడియాలో ఇదేనా మీ డ్యూటీ, ఇదేనా మీ బాధ్యత, ఒక ఆడపిల్ల చనిపోయినటువంటి ప్రెస్ మీట్లు మీరు ఈ విధంగా నవ్వుతున్నారా, అంటే మీకు ఆ మాత్రం బాధ లేదా, ఒక 10 సంవత్సరాల ఆడపిల్ల ఇంత దారుణమైనటువంటి హత్యకు గురైతే ఇష్టం వచ్చినట్లు నవ్వుతున్నారా అంటూ చాలామంది విమర్శించారు. నువ్వు ఒక ఆడదానివి, నీకు పిల్లలు ఉంటారు, పెళ్ళయి ఉంటుంది, పిల్లలు ఉంటారు. అదే నీ కుటుంబంలో జరిగితే నువ్వు ఇలా నవ్వగలుగుతావా? అక్కడ ఆ పాపను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు నానా రకాలుగా ఇబ్బందికి గురవుతున్నారు, వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు, ఆవేదనకి చెందారు. నువ్వేం చేస్తున్నావు అంటే నవ్వుతున్నావు. మీ నవ్వులు ఏవైనా ఉంటే మీ పర్సనల్గా మీరు చూసుకోవాలి. మీడియా ముందు కాకుండా బయట నవ్వాలి, ఎక్కడో లోపల తెలియకుండా. మీరు మనుషులే, మీకు జీవితాలు ఉంటాయి అన్న విధంగా చాలామంది విమర్శించారు. వెంటనే ఈ విషయం విజయ్కి వచ్చింది. విజయ్ వరకు వస్తే విజయ్ వెంటనే వీళ్ళ ముగ్గురిని పీక్ పారేశాడు. అంటే డిస్మిస్ చేయలేదు, సస్పెండ్ చేసి పారేశాడు. అది వాళ్ళకి చాలా వరకు అవమానమే కదా, ఆ వీడియోలు కూడా బయటికి రావడం వల్ల. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లైఫ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్గా వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఉంటాయి, పక్కన పెట్టండి. కానీ విజయ్ కూడా కరూరు అనే ఒక ప్రాంతంలో సభ పెట్టినప్పుడు 42 మంది చనిపోయారు. 42 మంది చనిపోతే విజయ్ ఆ రోజు వెనక్కి తిరిగిపోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత నేను పరామర్శిస్తానన్నాడు, ఏదేదో చేశారు. డిఎంకే వాళ్ళు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారు. ఇతను కూడా మంచిగా ఒక సానుభూతి స్క్రిప్ట్ పట్టుకొని వచ్చాడు. ఇతను కూడా తన రాజకీయానికి అనుగుణంగా మలుచుకున్నాడు. ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగా మాట్లాడాడు. మరి దానికి ఇదేంటి? కరూరు సంఘటనలు జరిగినప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రతిపక్షాలు ఇప్పుడు దుమ్మెత్తి పోస్తాయి, కానీ అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా విజయే కారణం. తప్పెవరితో పక్కన పెట్టండి, కానీ 42 మంది చనిపోవడానికి కారణం విజయ్కి మరే శిక్ష వేయాలి. ఆ తర్వాత వీళ్ళకి 20 లక్షలు ఇవ్వడము, 30 లక్షలు ఇవ్వడము అది కాదు కదా, అది ఒక్కటే పరిష్కారం కాదు. అది ఒక విధంగా వాళ్ళని వాదార్చడం కిందకు వస్తుంది, మంచిదే. కానీ బాధ్యత వహించాలి కదా. మీ దగ్గర అధికారం ఉంది, అధికారుల్ని సస్పెండ్ చేశారు, మరి మిమ్మల్ని ఎవరు సస్పెండ్ చేస్తారు? ఆ 42 మందికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఏమొచ్చేసి రాజకీయాలు చేయమనుకుంటూనే రాజకీయం చేసింది. మీరేమొచ్చేసి దాన్ని బాధపడుతున్నానని చెప్తూనే మీరు కూడా రాజకీయంగా ఉపయోగించుకున్నారు. అమాయకులు ఎవర్రా అంటే ప్రజలే ఇక్కడ అమాయకులు. ఆ పాప విషయంలో పోలీసులు చేసినటువంటిది నాకు నచ్చలేదు. ఖచ్చితంగా వాళ్ళు నవ్వడం తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకే ఆడపిల్లలు ఉన్నారు, మన కుటుంబంలో అలా జరిగితే మనం ఎలా ఉంటాం? సో ఇలాంటివన్నీ కూడా పారదర్శకత్వంగా చెయ్యాలి, తప్పేమీ లేదు. కానీ మనం తప్పు చేసినప్పుడు కూడా మనకి మనం శిక్ష వేసుకోవాలి.